హాయ్! హలో! గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు డీవీఎస్ టు టాక్స్ బై శ్రావణి. ఈరోజు మార్నింగ్ ఎలా నడుస్తుందో చూపిస్తాను రండి. మీ పిల్లల్లో ఎంతమందికి ఆకుకూర పప్పు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈరోజు మొన్న అత్తయ్య ఆకుకూరలు పంపించారని చెప్పాను కదా! అందులో ఒకటి బచ్చల కూర అనమాట. బచ్చల కూర పప్పు చేస్తున్నాను. ఓ పక్కన ముందుగా రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను కరెంట్ కుక్కర్‌లో. రైస్ అయిపోతే ముందు ఒక పెద్ద పని అయిపోయినట్టే. పిల్లలు లేచేలోపు టకటక పనులన్నీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత ఇంక డిలే అయిపోతుంది. సో, ఫాస్ట్‌గా కుకింగ్ కంప్లీట్ అయితే తర్వాత వాళ్ళని రెడీ చేయడం, స్కూల్‌కి పంపించడం. మళ్ళీ చిన్న బాబు లేస్తాడు. స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి స్కూల్‌కొచ్చే వరకు మళ్ళీ మా చిన్న అబ్బాయితో సరిపోతుంది. ఎవ్రీ మదరు ఇంతేనేమో. ఒక్కోసారి అనిపిస్తుంది, అయ్యో! ఇంతేనా? వీళ్ళతోనే సరిపోతుందా? అని అనిపిస్తూ ఉంటుంది చాలామంది మదర్స్‌కి. బట్ ఇది గోల్డెన్ టైమ్ అండి. మళ్ళీ మళ్ళీ మనకి రాదు. ఈ టైంలోనే బాధగా అనిపిస్తుంది. ఒక్కోసారి స్ట్రెస్ వచ్చేస్తుంది. దానివల్ల హస్బెండ్ మీద అరిచేస్తాం, లేకపోతే పిల్లల మీద చూపించేస్తాం. బట్ ఇవన్నీ క్వైట్ కామన్ అనిపిస్తోంది. బట్ ఆ డేస్ అన్నీ ఫేస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి నిద్ర ఉండకపోవచ్చు, పిల్లలకి జ్వరాలు రావడం, అదే టైంలో మనం ఒక్కొక్కసారి సిక్ అవుతూ ఉంటాము. క్లైమేట్ సరిగ్గా ఉండకపోవడం, ఏదైనా కావచ్చు. ముందు మదర్ హెల్తీగా ఉంటే అప్పుడు పిల్లల్ని చూసుకోగలుగుతుందనేది నా ఒపీనియన్ అండి. అంతే కదండీ! ముందు మనం హెల్తీగా ఉందాం. తర్వాత మన పిల్లల్ని చూసుకుందాం. ఇక్కడ చూడండి, కందిపప్పు నానబెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కడిగి పెట్టేసుకొని. ముందు రోజే నేను ఆకుకూర అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు, బచ్చల కూర ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకొని నేను బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ డే నాకు కొంచెం టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సో, ఇక్కడ నేను ముందు బచ్చల కూర కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి పప్పు కడిగేసి పెట్టిన దాంట్లో బచ్చల కూర కూడా కడిగేసి వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ముందు మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడండి ఆకుకూరలు తెచ్చినప్పుడు దేనికి దానికి సెపరేట్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకుంటే, ముందు మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ఇలాగ ఎర్లీ మార్నింగ్స్ లంచ్ బాక్సులు పెట్టాలి అన్నప్పుడు కూడా మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుందండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆకుకూరలు కూడా తొందరగా పాడవ్వనమాట. తెచ్చినయి అలాగే కవర్ పలంగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చాలా వరకు తడున్న ఆకుకూరలుంటాయి. దానివల్ల మొత్తం కూడా కుళ్ళిపోతాయండి. సో, ఎప్పుడైనా సరే నేను ఈ మార్కెట్‌కి నుంచి తెచ్చిన వెంటనే ముందు కూరగాయలు దేనికది సెపరేట్ చేసేసుకొని బ్యాగ్స్‌లో పెట్టేస్తాను. ఇక్కడ మిర్చి వేసేసాను, అలాగే పసుపు వేసేసాను. ముందు కుక్కర్ పెట్టేసుకుంటే దాని పని అది చూస్తుంది. మిగిలిన పని మనం చేసుకోవచ్చు నిదానంగా. మీకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న షార్ట్ అప్‌లోడ్ చేశాను. తప్పకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాగే ఇక్కడ ఇడ్లీకి ముందుగా కొంచెం వాటర్ పెట్టేసాను. సిమ్‌లో పెట్టుకున్నామంటే మనం ఇడ్లీ వేసేలోపు ఆ వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో, అప్పుడు ఇడ్లీ స్టీమ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. నేను చెప్పాను కదండీ! సాల్ట్ అనేది యాడ్ చేయకుండా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్‌లో ఎప్పుడైనా సరే ఇడ్లీ బ్యాటర్ గానీ, దోస బ్యాటర్ గానీ పెట్టుకున్నట్లయితే. అలా అయితే ఏంటంటే పులిసిపోకుండా ఉంటుంది పిండి. వేసే ముందు రోజు నైట్ తీసి బయట పెట్టుకుంటే మనకి ఎంత పిండి కావాలో అంతవరకే బయట పెట్టుకుంటే అది ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇడ్లీ వేసే ముందు ఎప్పుడైనా సరే రేకులనేవి కడిగేసుకొని, క్లీన్ చేసుకొని ఆ తర్వాత వేసుకోవాలి. లేదంటే పొడి రేకుల మీద ఏస్తే ఇడ్లీ అనేది అతుక్కుపోతుంది. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. కానీ ఎవరైనా న్యూ మామ్స్ గానీ ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. కొంతమందేంటంటే ఇడ్లీ రేకులకి నెయ్యి రాసి వేస్తారు. లేకపోతే కొంతమంది ఇడ్లీ ఉడికిన తర్వాత దానిపైన నెయ్యి వేసి పెడతారు పిల్లలకి. అలా కూడా పెట్టొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఏంటంటే, ఈ రైనీ సీజన్‌లో కొంచెం నెయ్యి డైరెక్ట్‌గా పెట్టడం పిల్లలకి అవాయిడ్ చేస్తే మంచిదనేది నా ఒపీనియన్. ఎందుకంటే, కోల్డ్ వస్తూ ఉంటాయండి సాధారణంగా పిల్లలకి. పొడి దగ్గు కింద అవి వస్తూ ఉంటాయి కదండీ! సో, దాని గురించి డైరెక్ట్‌గా నెయ్యి అనేది పెట్టడం అవాయిడ్ చేయడం బెటర్ ఈ టైంలో. బట్ 5 ఇయర్స్ లోపున్న పిల్లలకి ఎప్పుడైనా సరే బటర్ గానీ, వెన్న గానీ, మిల్క్ గానీ ఇవి కంటిన్యూయస్‌గా ఫీడ్ చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ బోన్ డెవలప్ అయ్యే టైం అదే కాబట్టి, మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఎంత ఎక్కువగా సఫిషియెంట్‌గా పెడితే వాళ్ళ బోన్ కెపాసిటీ అనేది అంత పెరుగుతుంది. కాల్షియం రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుందనమాట. కొంతమంది పిల్లలు పాలు ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఏం చేయాలి? రాగి మాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ త్రూ అండి మెయిను. మన పిల్లలు ఏది ఇష్టపడితే అది. కొంతమంది పాలు ఇష్టపడతారు. కొంతమంది రాగి మాల్ట్ ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఎగ్ తినడానికి ఇష్టపడతారు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు మదర్స్ అది ఫాలో అవ్వడం మంచిదనేది నా ఒపీనియన్. మా పిల్లలు ఇదే తాగాలి, ఇలాగే ఉండాలి, అరే వాళ్ళ పిల్లలు తాగుతున్నారు ఇట్లాంటి కంపారిజన్స్ లేకుండా మన పిల్లలకి ఏది
హెల్త్‌కి మంచిదని మనం ఫీల్ అవుతాము. అలాగే వాళ్ళు ఏది ఇష్టంగా తింటున్నారో అదే ఫుడ్ ప్రిఫర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయాలండి. ఇదిగోండి ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తుంది. కుక్కర్ విజిల్స్ అయ్యేలోపు మా పిల్లలు ఒకసారి నిద్ర లేచారో లేదో మళ్ళీ వెళ్లి చెక్ చేసుకుంటున్నాను. వాళ్ళు లేపుతూ ఉండాలి. నేను వంట స్టార్ట్ అయినప్పుడు మొదలుపెడితే నా వంట అయిన తర్వాత లేస్తాడు మా పెద్దబ్బాయి అయితే. వాడిని లేపి ఈ ప్రాసెస్‌లో ఒక్కోసారి మా చిన్నబ్బాయి లేచి కూర్చుంటాడు. ఎత్తుకో అమ్మా, ఎత్తుకో అమ్మా అని. ఇదిగోండి సాల్ట్ వేసి బ్యాటర్ అనేది బాగా కలిపేసుకొని ఇక్కడ ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఒక 2 రేకులు వేశాను. మళ్ళీ పక్కకెళ్ళాను వాడు లేచాడా లేదా అని. మళ్ళీ చెక్ చేసుకున్నాను లేచాడా లేదా అని. ఇంక ఇదే పని ఒక 4, 5 సార్లు కాదు ఈవెన్ 10 టైమ్స్, 20 టైమ్స్ తిరిగినా కూడా ఒక్కోసారి లేవడు. అది నాకైతేనే అలా చేస్తాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఒక కేకేయంగానే లేచి కూర్చుంటాడు. సరేలే ఎందుకులే చిన్న పిల్లోడు కదా అని చెప్పి నేను వదిలేస్తాను. ఇదిగోండి ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి. మెయిన్ మనకి మార్నింగ్ టైమ్స్‌లో ఇడ్లీ గాని, పప్పు గాని పెట్టుకుంటే చాలా టైం సేవ్ అయినట్టు అనిపిస్తది. ఆ టైంలో ఏం చేస్తా అంటే నెక్స్ట్ డేకి ఏమన్నా కావాలేమో అవి చూసుకుంటాను. ఈలోపు సింక్‌లో ఏమన్నా అంట్లు అవి ఉంటే తోమేసుకొని, క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. తర్వాత ఇదిగోండి మార్కెట్‌కెళ్ళి దొండకాయలు తెచ్చాను కదా! ఆ దొండకాయలు కడిగేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే దొండకాయలు డైరెక్ట్ అలా పెడుతుంటే ఫ్రిడ్జ్‌లో ముగ్గిపోతున్నాయి. సో, దాని గురించి ముందే కడిగి క్లీన్ చేసి పెట్టేసామనుకోండి అవి ఆరిపోతాయి. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత టైం ఉంటే ఆఫ్టర్‌నూన్ టైంలో అది కట్ చేసేసుకొని బాక్స్‌లో వేసి పెట్టేసుకుంటాను. దీనివల్ల ఆ నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు బర్డెన్ అనిపించదు. ఇగో పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పు ఉడికింది కాబట్టి దీంట్లోకి ముందు రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా కర్రీస్‌లోకండి రాక్ సాల్టే మంచిదండి. అయోడిన్ కోసం అయితే గనక మనం జస్ట్ కొంచెం మాత్రమే కర్డ్‌లోకి అలాంటి వాటిలోకి ఇవి అన్నపూర్ణ ఉప్పు, టాటా ఉప్పు లేకపోతే పింక్ సాల్ట్ ఇలాంటి సాల్ట్‌లు ఏవైనా సరే వాడుకోవాలండి. అదర్‌వైజ్ మన తాతల కాలం నాటి నుంచి, అమ్మమ్మల కాలం నాటి నుంచి వాళ్ళు వాడింది ఏంటండి దొడ్డుప్పే కదా! బట్ ఏంటంటే అందులో అయోడిన్ లేదు అంటున్నారు. అయోడిన్ అనేది ఎలాగా అందరి పిల్లలకి వెళ్ళాలా అని ఆలోచించి అందరూ వాడేది ఏదా అని తెలుసుకునంట గవర్నమెంట్ అప్పుడు సాల్ట్‌లో అయోడిన్ వచ్చేలాగా చేస్తే మంచిది అని చెప్పి అయోడిన్ సాల్ట్ అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సో, మనందరం ఇంక అప్పటినుంచి మెత్తని ఉప్పులోకొచ్చేసాం అనమాట. అసలు చెప్పాలంటే చాలా మటుకు విలేజెస్‌లో ఈ రాక్ సాల్ట్‌నే మళ్ళీ మిక్సీ పట్టేసి అదే వాడుతూ ఉంటారండి. మన అమ్మమ్మలు గాని, పెద్దమ్మలు గాని. బట్ అదే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇక్కడ ఇదిగోండి పోపు వేసేసుకుంటున్నాను. నేను చాలా సార్లు ఏం చేస్తానంటే, పప్పులోనే మళ్ళీ పోపు వేసేటప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేస్తాను. మెంతులేంటంటే మనకి డైజెషన్‌కి మంచిదండి. చలవ చేస్తుంది కూడా బాడీ కూల్ అవుతుందనమాట. అలాగే పప్పు గ్యాస్ అని అంటూ ఉంటారు. కొంతమంది లేవంగానే ముందు పప్పు నానబెట్టేసి ఉంచుకుంటారు. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే, ఆ పప్పులో ఉండేటటువంటి విటమిన్స్ అనేవి తొందరగా మనకి బాడీకి అందుతాయండి. డైరెక్ట్ మనం కడిగి పెట్టేసామనుకోండి గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అలాగే గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు మనం పోపులో. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేచి నానబెడతారు. లేకపోతే ఆ టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడే పప్పు కడిగేసి విజిల్ పెడుతూ ఉంటారు. ఇలా ఎవరి కన్వీనియంట్‌ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారండి. బట్ నానబెట్టిన పప్పు తొందరగా పిల్లలకి డైజెషన్ అవుతుందంటండి. ఈ మధ్య విన్నాను నేను గూడా. ఇదిగోండి ఇక్కడ పోపు పెట్టేసుకున్నాను. పోపు వేసేయడమే ఇంక ఇందులో. కర్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంక మా బాబుని నిద్రలేపి రెడీ చేయడమే. పోపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏం కూరలున్నాయా అని ఎళ్లి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత మొన్న అత్తయ్య పంపించిన కూరగాయల్లో ఇంకొక ఆకుకూర కూడా ఉంది. అదేంటంటే నెల్లేరు కాడండి. అది ఈరోజు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. కూర అయిపోయింది, కర్రీ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే పెరుగు మర్చిపోయాను. పెరుగు తీసుకురావడానికెళ్ళానింక. ఫ్రిడ్జ్‌లోకెళ్ళి పెరుగు కూడా తీసుకొచ్చేసాను. పెరుగు తీసి పైన మీగడ ఫామ్ అవుతుంది చెప్పాను కదండీ నేను. మనం ఎప్పుడైనా సరే పెరుగు తోడేసిన వెంటనే వాడుకోకూడదు. దాన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 4, 5 అవర్స్ అలా వదిలేయాలి. వదిలేస్తే అదిగోండి మీగడ చూడండి చక్కగా కడుతుంది. ఇది నేను 1 వీక్‌కి ఒకసారి, 10 డేస్‌కి ఒకసారి అట్లాగా ఎక్కువగా స్టోర్ అయినప్పుడు వెన్న వెన్న తీస్తూ ఉంటాననమాట. అదిగోండి పక్కన చూడండి పెరుగు బకెట్‌లో నల్లేరు కాడలు పంపించారు అత్తయ్య అది. అవి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీ పెట్టుకుంటున్నాను. మా పెద్దబ్బాయిని పంపించేసాను ఈ గ్యాప్‌లో. ఇదిగోండి వీడు లేచి కూర్చున్నాడు మా చిన్నబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర. అలా పక్కన ఎవరో ఒకళ్ళు మనిషి కూర్చోవాలి ఆయనకి. లేకపోతే ఎత్తుకోమంటాడు ఇంక నా దగ్గరికొచ్చి. టీ కూడా పెట్టేసాను. టీ పెడుతుంటే అప్పుడొచ్చి అడుగుతున్నాడు, "అమ్మా నాకు పాలు పెట్టావా నువ్వు గ్యాస్ మీద" అని అడుగుతున్నాడు. "లేదురా" అన్నాను. "అయితే నాకు పాలు" అంటున్నాడు. "ఏం పాలు కావాలిరా" అంటే చెప్తున్నాడు. అదిగో చూడండి చిన్నగా పాకుతూ వస్తున్నాడు. టీవీ చూస్తాడు. మధ్య మధ్యలో నేనేం చేస్తున్నా అని చెప్పి చెక్ చేస్తా ఉంటాడు సీఐడీ ఆఫీసర్‌లా కిచెన్‌లోకొచ్చి.
అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి అని అడుగుతా ఉంటాడు. మధ్య మధ్యలో టీవీ చూస్తాడు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళ నాన్న ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏడుపు మొదలెడతాడు. పొద్దున మొదలుపెడితే సాయంత్రం అయినా కూడా ఆ ఏడుపు కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎందుకో మరి ఒక్కోసారి చాలా క్రాంకీగా ఉంటారు పిల్లలండి. ఆ టైంలో మటికి వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఓకే అనిపిస్తది. బట్ ఏడుపు ఆపకపోయేసరికి మనకెక్కడ లేని స్ట్రెస్ వస్తది. అదిగోండి పాలు పెట్టాను వాడికి. మళ్ళీ మధ్యలో వచ్చి 2, 3 సార్లు అడిగాడు. అదిగోండి ఏం కావాలంటే చెప్తున్నాడు. అమ్మ పాలు కావాలి నాకు, బూస్ట్ పాలు కావాలి అని చెప్తున్నాడు. సరే అని చెప్పి వాడికి పాలు కూడా పెట్టేసాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ. బాయ్.